సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని అమరావతి చట్టం ఆమోదం పొందడంతో ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ ధన్యవాదాలు తెలిపింది. అలాగే 16వ SIPB సమావేశంలో నిర్ణయాలు సహా పలు కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ ముగిసింది, పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జనతను. శ్రీహరి, ఇంకా కేబినెట్లో ఏ అంశాలపై చర్చించారు, ఏ నిర్ణయాలు తీసుకుంది? సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ అయితే జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం ఏపీ కేబినెట్ ముగిసింది. అయితే దీంట్లో ప్రధానంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులకు కొన్ని సూచనలు అయితే చేశారు. దీంతో పాటు ఏదైతే సమాచార గోప్యత పైన మంత్రులు కూడా సీఎం చంద్రబాబు మంత్రుల పైన కొంత సీరియస్ ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. సో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారాలు ఉంటాయో వాటి పట్ల కొంత గోప్యత వ్యవహరించాలి, వీటన్నిటినీ కూడా కొంతమంది బహిర్గతం చేస్తున్నారు అంటూ కూడా ఆయన అయితే మంత్రుల పైన సీరియస్ అయిన పరిస్థితి. అయితే ఏదైతే కేబినెట్ ఎజెండా సహా ప్రభుత్వంలోని కీలక సమాచారాలు లీక్ అయిన దాంట్లో ఎందుకు లీక్ అవుతున్నాయి అనే దానిపైన కొంత ఆయన సీరియస్ అవుతూ మంత్రులను కూడా ప్రశ్నించిన పరిస్థితి. అయితే ఇకపై కేబినెట్ ముందుగానే ఎజెండా లీక్ అయితే బాధ్యత వహించాల్సిందే అని చెప్పని కూడా ఆయన సీరియస్ అయిన పరిస్థితి కనబడుతోంది. దీంట్లో ప్రధానంగా కేబినెట్ ఏదైతే ఎజెండాకి సంబంధించిన లీక్ అయిన ఉద్దేశంతోనే అది గతంలో ఎన్టీఆర్ గనక కేబినెట్ ని రద్దు చేసిన అంశాన్ని కూడా ఆయన మంత్రులకు గుర్తు చేసిన పరిస్థితి. ఏదైతే ఎన్టీఆర్ గతంలో ఏదైతే కేబినెట్ ని బర్తరఫ్ చేశారో ఆ బర్తరఫ్ చేసిన దాన్ని కూడా ఆయన మంత్రులతో ఈ రోజు సీఎం చంద్రబాబు సీరియస్ గా వారికి గుర్తు చేసిన పరిస్థితి. రాబోయే రోజుల్లో గనక ఎవరైనా ఇలా చేస్తే తగిన చర్యలు తప్పవు అంటూ కూడా ఆయన వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి గనక ఈ పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవు అని చెప్పని హెచ్చరించారు. దీంతో పాటు జలధార పైన ప్రజల్లో అవగాహన పెంచాల్సిన బాధ్యత మంత్రుల పైన ఉంది అని చెప్పని సూచించారు. దీంతో పాటు పాస్బుక్ పైన ఏదైతే రెవెన్యూ అధికారులకు సంబంధించిన మంత్రులకు నాలుగు ఏదైతే ఉందో 4 సార్లు విజిట్ చేయాలి, ప్రతి నెలలో కూడా 4 సార్లు విజిట్ చేస్తూ ఈ రెవెన్యూ పాస్బుక్లకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రజల్లో కొంత అవగాహన అనేది పెంపొందించాలి అని చెప్పని ఆయన అయితే మంత్రులకు సూచిస్తున్నారు. దీంతో పాటు ఏదైతే సూర్యానగర్ పై మరింత దృష్టి పెట్టి సాధించాలి, వచ్చే ఏదైతే ఎండ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఏదైతే సూర్యనగర్ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చేరుకునేందుకు మంత్రులు దిశగా పనిచేయాలని చెప్పని ఆయనైతే సూచించారు. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు పైన కూడా చర్చ జరగాలని చెప్పని అయితే ఆయన సూచిస్తున్న పరిస్థితి. దీంతో పాటు 3 నుండి 4 నెలల వ్యవధిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఒక ప్రణాళికను అయితే రూపొందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి కూడా తగిన చర్యలు చేపడుతున్నామని చెప్తూ దీనికి కావలసిన ఏదైతే క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పని అయితే ఆయన సూచిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.